వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సనాతనులందరూ గర్వపడాల్సిన అంశం ఆధునిక సైన్స్. నేటికి కూడా ఛేదించలేని శివశక్తి అక్షరేఖ గురించి తెలుసా? కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో నిర్మించిన ఇలాంటి ముఖ్యమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు వరకు ప్రపంచానికి అర్థం కాని శాస్త్ర సాంకేతిక మన పూర్వీకుల వద్ద ఎలా ఉందని ఆలోచిస్తున్నారా? భారతదేశం ఈ సమస్త భూమండలంపై అత్యంత ప్రాచీన ప్రాముఖ్యత వైవిధ్యం కలిగిన దేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు వెలిసాయి. భారతదేశంలో 100కు పైగా విదేశీ రాజులు దండెత్తారు. కానీ భారతదేశ ఆధ్యాత్మిక వైభవ రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. అప్పట్లో మన పూర్వీకులు ఈ ప్రపంచంలో టెక్నాలజీ రాకముందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఒకే లైన్పై ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పంచశివ క్షేత్రాలు నిర్మించారు. దీంతో యావత్ ప్రపంచం మొత్తం షాకు గురవుతుంది. ఇక కాస్త ఆధ్యాత్మిక వివరాల్లోకి వెళ్తే భారతదేశంలో 5 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దేవాలయాలన్నీ గీత గీసినట్లు ఒకే లైన్లో నిర్మించబడ్డాయి. దీన్నే శివ అక్షరేఖ అని పిలుస్తారు. ఈ 5 దేవాలయాలు దక్షిణాదిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలిశాయి. పంచభూతాలను ప్రతిబింబించేలా మందిరాలు నిర్మించారు. అవేంటంటే ఆకాశం, అగ్ని, నీళ్లు, గాలి, భూమి. ఈ 5 శివాలయాలు భౌగోళికంగా 79 డిగ్రీల రేఖాంశంలో ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శివ అక్షరేఖకు ఉత్తరాన కేదార్నాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరం టెంపుల్ ఉన్నాయి. ఇవి రెండు కూడా గీత గీసినట్లు ఒకే వైపు కేదార్నాథ్, ఇంకోవైపు రామేశ్వరం ఉన్నాయి. తిల్లై నటరాజం ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. ఇది పంచభూతాల్లోని ఆకాశం సింబల్ను ప్రతిబింబిస్తుంది. అన్నమలయార్ టెంపుల్ అగ్నికి ప్రతిరూపం. ఇది అన్నమలయార్ కొండల్లో ఉంది. మరొకటి జంబుకేశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లిలో వెలిసింది. ఇది పంచభూతాల్లో నీలకు ప్రతిరూపం. శ్రీకాళహస్తి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తిలో ఉంది. ఇది గాలికి ప్రతిరూపం. నిర్మాణం జరిగింది. చివరిది కాళేశ్వరం ఆలయం. ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరంలో ఉంది. ఇది భూమికి ప్రతిరూపం అని శాస్త్రాల్లో చెప్పారు. కేదార్నాథ్ ఆలయమైన రామేశ్వర ఆలయమైన రెండు 79 డిగ్రీల రేఖాంశంలో నిర్మించారు. ఎవరు ఊహించలేని విధంగా శతాబ్దాల క్రితమే ఈ ఆలయాలను అడ్వాన్స్ టెక్నాలజీ ఇండియన్స్ ఉపయోగించారు. సైన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, వాస్తుశిల్పంతో భారత్ 3వ స్థానంలో ఉంది. చిదంబరం ఆలయంలో అంతరిక్షం, తిరువన్మలైలో అగ్ని, తిల్లై ఆలయంలో నీరు, కాళహస్తిలో గాలి, కాళేశ్వరం ఆలయం భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. యోగా సైన్స్ కు అనుగుణంగా నిర్మించిన ఈ దేవాలయాల భౌగోళికంగా నిర్మించిన విధానం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది మానవ శరీరాన్ని సమర్థవంతంగా ప్రభావితం చేస్తుంది. కేదార్నాథ్, రామేశ్వరం మధ్య 2383 కిలోమీటర్లు ఉన్నప్పటికీ ఈ ఆలయాన్ని దాదాపు ఒకదానికి మరొకటి సమాంతరంగా ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయాలను ఇంత అలైన్మెంట్లో నిర్మించడానికి ఉపయోగించిన సాంకేతికత మిస్టరీగా మిగిలిపోయింది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.